అబ్బా ఏంది మమ్మీ ఊకే పప్పే వండుతావు, నాకేం వద్దు పో అని బుజ్జి. మా తల్లివి కాదు, ఒక్క పూట తినమ్మా, రాత్రికి డాడీని బిర్యానీ తెమ్మంటతి అని అమ్మ. డాడీ డాడీ ప్లీజ్ డాడీ చికెన్ తీసుకురా డాడీ, మంచిగా పకోడీ వేసుకుందాం అని పిల్లగాడు. అరే నీకు ఒక్కపారి చెప్తే అర్థం కాదా, పిల్లలకు గుడ్లు ఉడకబెట్టి పెట్టమంట పెట్టవు అని పెన్మిటి. పిల్లలకు కొసిరి గావురంగా కోరింది అడిగింది చేసి పెడతారు. ఇది మన ఇంట్లో, కానీ హాస్టల్లో ఉండేటోళ్లకు ఏది పెడితే అది తినాల్సిందే. అయితే సీఎం సార్ వచ్చిండని ముక్కకు రొండినట్టుండ్రు. సిటీ శివార్ల చిలుకూరు గురుకుల బడిలా పగటి బువ్వ తిన్నడిగా పిల్లలతోటి కూకొని. మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు మనిషో హాస్టల్కు పోయి చేయి గడిగిండ్రు సేమ్ ఇట్లనే. ఇయాల్టికెళ్ళి మెను మారింది మళ్ళా. నెలలా 2 మాటల మటన్, 4 మాటల చికెన్, తతిమ్మ రోజుల్లా ఉడకబెట్టిన గుడ్డు. ఇక నాస్టాల కిచిడి, చపాతి, ఇడ్లీ, వడ, బోండా, పూరి, పులిహోర, రాగి జావ, బూస్ట్ కలిపిన పాలు, పొద్దుముక ఉడకబెట్టిన పల్లీలు, పెసర్లు, బఠానీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం చాయ్. 33 జిల్లాలున్న అన్ని గవర్నమెంట్ హాస్టల్లా ఇట్లనే ఉంటది. సబ్బులు, షాంపులు, కొబ్బరి నూనెలకు ఇచ్చే పద్దు కూడా పెంచిండ్రు 16 ఏళ్ల తర్వాత. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు డైట్ ఛార్జెస్ ఎట్ ఏ టైం 40% పెంచడం కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పైగా పెంచడం అనేది జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడు ఇంత గొప్పగా ఛార్జెస్ పెంచడం జరిగింది. బిల్లులు ఆలస్యం చేయకుండా ప్రతి నెల 10 తారీఖు లోపు పంపిస్తారట. ఈ నడుమ ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువయ్యే వరకు ఆఫీసర్లకు, కాంట్రాక్టర్లకు వార్నింగ్ ఇచ్చిండు. మల్లోపారి జరిగితే ఊకునే ముచ్చటే లేదని. నేను కూడా ఎక్కడికి వెళ్ళినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతా, మీ నాణ్యమైన భోజనం ఏ విధంగా ఉందో పరిశీలిస్తా. ఎవరైనా ఎక్కడైనా తప్పిదాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళను శిక్షిస్తాము. సరుకు సౌదలు, కూరగాయలు మంచిగా దేవాలే, ఒంటర్రా శుద్ధిగా ఉండాలి. పిల్లలతోటి మంచిగా మెసలాలని ఆర్డర్ వేసింది గవర్నమెంట్. అన్ని మారుతున్నాయి కాబట్టి మనోళ్ళు సుత ఖుషిలోనే ఉన్నారు. ఏదైనా సరే చాలా క్వాలిటీగా ఉంది. 2 సండేలు చికెన్, 2 సండేలేమో మటన్ పెడతారు. ఇక కడుపు నిండా తినుండ్రి, మంచిగా చదువుకోర్రి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం.